బైబిల్ నుంచి వాక్యం చదువుకుంటాం. ప్రకటన గ్రంథం. మనము ప్రకటన గ్రంథ ధ్యానాంశాలను ధ్యానిస్తూ ఉన్నాం. ఈ మధ్యలో క్రిస్మస్ న్యూ ఇయర్ ఉండడం వలన దాన్ని కొంచెం గ్యాప్ ఇచ్చాం. ఇప్పుడు మరలా దీన్ని స్టార్ట్ చేసుకుంటాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం చదువుకుంటాం. యోహాను ఆసియాలో ఉన్న 7 సంఘములకు శుభమని చెప్పి వ్రాయునది. చాలు. యోహాను ఆసియాలో ఉన్న 7 సంఘములకు శుభమని చెప్పి వ్రాయునది. ఆసియాలో ఉన్నటువంటి 7 సంఘాలను మనము ఇక్కడ చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డ, ఒక్కొక్క సంఘానికి ఆయన శుభమని చెప్పి ఒక ఉత్తరాన్ని రాస్తూ ఉన్నాడు, ఒక లెటర్ రాస్తున్నాడు వాళ్ళకి. 7 సంఘాలు అంటే సంపూర్ణ సంఘం. సో ఒక్కొక్క లోపాన్ని, ఒక్కొక్క ఘనతను, వాళ్ళకున్న ఒక్కొక్క బలాన్ని, వాళ్ళకున్న ఒక్కొక్క బలహీనతను గురించి ఇక్కడ రాస్తూ ఉన్నాడు. ఏం సరి చేసుకోవాలి, సంఘములో మనం ఎలాంటి సరిహద్దుల్లో ఉండాలి, సంఘములో ఎటువంటి బోధలో ఉండాలి, సంఘములో ఎటువంటి పరిస్థితులు మనకు ఉండాలి అనేటువంటి విషయాన్ని మనము ఇక్కడ ఈ యోహాను రాసినటువంటి గ్రంథములో నుంచి మనం చూస్తూ ఉన్నాం. 7 సంఘాలు. మొట్టమొదటి సంఘం గురించి మనం చదువుకుంటాం. చదవండి. యోహాను రాసిన ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 1-2 వచనాలు చదువుకుంటాం. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము. 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభాల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులు ఏవనగా నీ క్రియలు. ఇక్కడ మొట్టమొదట ఎఫెసు సంఘాన్ని గురించి రాస్తూ ఉన్నాడు. చెప్పండి, ఏ సంఘం? 7 సంఘాలు. మొట్టమొదటి సంఘం దేన్ని మెన్షన్ చేస్తున్నాడు అంటే 7 సంఘాల్లో ఎఫెసు సంఘం. 7 సంఘాలు మొట్టమొదటి సంఘం ఎఫెసు సంఘం. మీరు ఎఫెసు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం చదివితే ఎఫెసులో ఉన్నటువంటి ఒక ఘనతను మనం చూస్తాం. చూడండి ఒకసారి. ఎఫెసు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1-2 వచనాలు చదవండి ఒకసారి. దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు ఎఫెసులో ఉన్న పరిశుద్ధులను క్రీస్తు యేసునందు విశ్వాసము కలిగిన వారికి శుభమని చెప్పి వ్రాయినది. చాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎఫెసు సంఘంలో ఎవరున్నారు చెప్పండి. పరిశుద్ధులు ఉన్నారు. చప్పలు కొట్టాలి గట్టిగా, చెప్పాలి గట్టిగా, చెప్పాలి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరున్నారు సంఘములో? ఎఫెసు సంఘములో ఎవరున్నారు? పరిశుద్ధులు ఉన్నారు. సంఘానికి అలంకారము ఈ లైట్లు కాదు, సంఘానికి అలంకారం ఫ్లెక్సీలు కాదు, సంఘానికి అలంకారము సున్నాలు కాదు, సంఘానికి అలంకారం ఎవరిని కాదు. సంఘానికి అలంకారం ఏంటి అంటే అందులో ఉన్నటువంటి పరిశుద్ధులే సంఘానికి అలంకారం. సంఘానికి అలంకారం ఏంటి అంటే సంఘంలో పరిశుద్ధులే. సంఘంలో పరిశుద్ధతను పాటిస్తూ పరిశుద్ధాత్మతో నింపబడి దేవుని వాక్యాన్ని పట్టుకొని దేవుని ఆత్మతో నడిపించబడినటువంటి సంఘములో ఉన్న పరిశుద్ధులే సంఘానికి నిజమైన అలంకారము. సంఘం ఎప్పుడు వర్ధిల్లుతుందంటే ఏ సంఘము పరిశుద్ధతతో నింపబడుతుందో ఆ సంఘం వర్ధిల్లుతుంది. ఏ సంఘములో పరిశుద్ధత ఉంటుందో, పరిశుద్ధత బోధించే వాళ్ళు ఉండొచ్చు, పరిశుద్ధత గురించి చెప్పేవాళ్ళు ఉండొచ్చు, పరిశుద్ధమైనటువంటి క్యాలెండర్లు ఉండొచ్చు, పరిశుద్ధమైనటువంటి స్టిక్కర్లు ఉండొచ్చు, పరిశుద్ధమైన ఏవో ఉండొచ్చు. కానీ పరిశుద్ధత గల మనుషులు కానీ లేకపోతే ఆ సంఘము చచ్చినటువంటిదే. గాలికి కొట్టుకొని పోయే పరిస్థితులు లేకుండా, శ్రమకు కొట్టుకొని పెట్టేట్టుగా ఉండకుండా స్థిరమైన విశ్వాసం జీవితంలో ఉంటే నిశ్చయముగా దేవుడు అరణ్యమును కస్తూరి పుష్పములు పూసే స్థలముగా దేవుడు చేయబోతూ ఉన్నాడు. హల్లెలూయా. అరణ్యములో త్రోవలు కలుగ చేయబోతూ ఉన్నాడు. ఎవరి వల్ల మారుస్తాడు ప్రపంచాన్ని దేవుడు అంటే విశ్వసించే ఒక్కని వల్ల మార్చబోతూ ఉన్నాడు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. లేని వాటిని ఎవరి ద్వారా పుట్టించబోతున్నాడు దేవుడు అంటే విశ్వసించే ఒక్కరి ద్వారా దేవుడు చేయబోతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసం ఉంచాడు మోషే ఎర్ర సముద్రం నిలబడి. ఆ ఒక్కని కోసం లేని రహదారిని సృష్టించాడు దేవుడు. ఆమేన్. అరణ్యము సముద్రంలో దారి లేదు, కానీ విశ్వసించి నిలబడినటువంటి ఒక్క మోషే కోసం లేని దారిని సృష్టించాడు దేవుడు. లేని రహదారిని వేశాడు దేవుడు. చెప్పాలి స్వరమెత్తి గట్టిగా హల్లెలూయా. బండ ముందు నిలబడినటువంటి ఒక్క మోషే కోసం ఒక్క చుక్క నీళ్లు కూడా దాచుకోలేనటువంటి బండలో నుంచి 6 లక్షల మంది సమృద్ధిగా త్రాగగలిగే నీళ్ళని దేవుడు తీసుకొచ్చాడు. చప్పుడు కూడా బిగ్గరగా దేని మాయం పరుస్తాం.
హల్లెలూయా, హల్లెలూయా. ఎన్నడూ కుర్రవనటువంటి ఆహారమును, ఎన్నడూ రుచి చూడనటువంటి ఆ పరలోకపు మన్నాను ఒక్క మోషే యొక్క విశ్వాసముతోటి దేవుడు కురిపించాడు. ఆమేన్. నీకున్న విశ్వాసాన్ని బట్టి దేవుడు నీ సరిహద్దులు విశాలపరచబోతున్నాడు. నీ అరణ్య రోదన సంతోష గానంగా మార్చబోతూ ఉన్నాడు. నీ ఎడారి లేమిని దేవుడు నీటి ఊటలుగా, సమృద్ధి గల స్థలంగా దేవుడు చేయబోతున్నాడు. దారి లేని నీ బ్రతుకులో దారి సృష్టించబోతూ ఉన్నాడు. ఏ దారి లేని స్థితిలో నీవు ఉంటే దేవుడు దారి సృష్టించబోతున్నాడు. ఎఫెసీ సంఘముల పరిశుద్ధులు ఉన్నారు. ఎఫెసీ సంఘములు ఎవరున్నారు? ఇంకా విశ్వాసులు ఉన్నారు. విశ్వాసము, నీ యొక్క విశ్వాసము దేవుని చేతిని కదిలించబోతూ ఉన్నది. సృష్టికర్త హస్తాన్ని కదిలించబోతూ ఉన్నది. నువ్వు విశ్వాసంతో ఏం మాట్లాడుతున్నావో దాన్ని చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. బలిష్టమైన బాహువు గల దేవుడు. అందుకే నీ జీవితంలో దేవుడిని తక్కువగా పెట్టబాక, దేవుడిని చెయ్యి ఖాళీగా పెట్టొద్దు నువ్వు. ప్రైజ్ ది లార్డ్. అయ్యా నాకు ఇది వస్తే చాలులే అయ్యా, అయ్యా నాకు ఇది తింటే చాలులే అయ్యా, ఇది చాలులే అని చేతి దేవుడి చేతికి లిమిట్లు పెట్టొద్దు అంటావు. Don't put the limits to your God's hand. Your God is unlimited God. So give the works of unlimited. ఎటువంటి ఇవ్వాలి అంటే దేవునికి పనులు లిమిట్ లేని పనులు ఇవ్వాలంట. ఆయనకి గొప్ప విశ్వాసంతో గొప్ప పనులు చెప్పాలంటే, ప్రభు నా కోసం ఈ గొప్ప పని కావాలి ప్రభు, ఈ గొప్ప స్థితి నాకు కావాలి ప్రభు. గొప్ప కార్యాలు దేవుని చేతికి చేయమని చెప్పాలి. గొప్ప వాటిని ఆయన చేస్తూ ఉంటే మనం ఆనందించాలి, సంతోషించాలి. ప్రైజ్ ది లార్డ్. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. He is not the limited God. ఆయన హస్తము లిమిట్ కాదు, ఆయన అన్లిమిటెడ్ గాడ్. అసాధారణమైన కార్యాలు చేయగలిగేటువంటి, హద్దులు లేనటువంటి శక్తి గల దేవుడు ఆయన. ఎల్లలో లేని సామర్థ్యం గల దేవుడు ఆయన. చప్పలు కొట్టేసయ్యా, యేసయ్యా మీ సామర్థ్యాన్ని బట్టి మీకు స్తోత్రాలయ్యా, యేసయ్యా మీ సామర్థ్యాన్ని బట్టి మీకు స్తోత్రాలయ్యా అని చెబుదాం. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా. సో విశ్వాసంతో సంఘము కోసం దేవుడు ఎంత పెద్ద కార్యం చేస్తున్నాడు, ఎంత పెద్ద కార్యమైనా చేయగలడు. సో వీళ్ళకి బోధ కూడా దేవుడు ఎట్లా చేస్తాడంటే ఆయన చేస్తున్నాడు. చూడండి ఒకసారి మొదటి అధ్యాయం ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయంలో, ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయం 15 చదవండి. ఈ హేతువు చేత ప్రభువైన యేసునందలి మీ విశ్వాసమును గూర్చియు పరిశుద్ధులందరి ఎడల మీరు చూపుచున్న విశ్వాసమును గూర్చియు నేను వినినప్పటి నుండి మీ విషయమై మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలన నిరీక్షణ ఎట్టిదో పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయము బట్టి విశ్వసించు మన యందు పిలిచిన పిలుపు వలన ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలెనని. అసలు ఇక్కడ చూడండి ఎటువంటి పదాలు. అపరిమితమైన మహాశక్తి, మహిమైశ్వర్యము, మనోనేత్రాలు వెలిగింపబడినప్పుడు చూసేటువంటి ఆ గొప్ప ఐశ్వర్యము. వీళ్ళకి ఎటువంటి బోధ చేస్తున్నాడంటే చాలా పెద్ద ఉన్నతమైన బోధ చేస్తున్నాడు. ఎవరికి ఉన్నతమైన బోధ చేయగలం మనం? పసిపిల్లలకు చేయలేం, ఎదిగినటువంటి వాళ్ళకి చేయలేం. ఎవరికి చేయగలం? ఎదుగుతున్నటువంటి వారికి మాత్రమే చేయగలం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. మంచి ఆహారం ఎవరికి పెడతాం? బాగా ఎదిగిన వాళ్ళకే పెడతాం. పసిపిల్లలకి మెత్తగా వండి వాళ్ళు డైజెస్ట్ చేసుకోలేని పెడతాం. మరి ఎఫెసీ సంఘానికి ఎటువంటి ఆహారం పెడుతున్నాడంటే మహిమైశ్వర్యం, రాబోవు మహిమ, దేవుని క్రీస్తులో వినియోగపరిచిన బలాతిశయం. ఇటువంటి గొప్ప గొప్ప మాటలు, అద్భుతమైన మాటలు వాడుతున్నాడు పౌలు. ఎందుకంటే ఈ సంఘం చాలా స్ట్రాంగ్ అయిన సంఘం. ఆమేన్. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 22 చదవండి ఒకసారి. స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్న లాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయములోనూ తమ పురుషులకు లోబడవలెను. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి. చూడండి ఏ విధంగా అంటే భార్యాభర్తల సంబంధం ఎలా ఉండాలి, స్త్రీ పురుషుల సంబంధం ఎలా ఉండాలి, ఎటువంటి సంబంధాన్ని కలిగి ఉండాలి, సంఘము మరియు విశ్వాసం ఎటువంటి సంబంధాన్ని కలిగి ఉండాలి అనేటువంటి ఒక మర్మము. ఇక్కడ అన్ని మర్మాలే ఉంటాయి.
ఈ గ్రంథాన్ని ఏమంటారంటే మర్మముల గ్రంథం అంటారు. భార్యాభర్తల మర్మము, సంఘము దేవునికి మధ్య ఉన్న మర్మము, ఉపదేశకునికి విశ్వాసకు మధ్యలో ఉన్న మర్మము, అన్ని మర్మాలు చెప్తాడు ఇక్కడ. ఈ గ్రంథం చాలా అద్భుతమైనటువంటి, మీరు చదివితే ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు 1-10 సార్లు చదవండి ఈ గ్రంథాన్ని, ఎఫెసీ పత్రికను మీరు చదవండి, చాలా అద్భుతంగా ఉంటుంది. క్రొత్త మాటలు ఉంటాయి, మనకు నోరు కూడా తిరగదు కొన్నిసార్లు, కానీ అవి చాలా మాధుర్యంగా ఉంటాయి ఆ మాటలు పలుకుతుంటాయి. తర్వాత వచ్చేసేసి 6వ అధ్యాయంలో 10 నుంచి చదవండి ఒకసారి. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ప్రత్యేకంగా సర్వాంగ కవచం గురించి మాట్లాడతాడు ఇక్కడ. విశ్వాసగా తను ఎలా కాపాడుకోవాలి, విశ్వాసగా తన జీవితాన్ని ఎలా ముందుకు నడిపించుకోవాలి అనేటువంటి ఒక సర్వాంగ కవచం, అంటే సర్వ అవయములకు ధరించుకునేటువంటి ఒక కవచాన్ని గురించి చెప్తూ ఉన్నాడు. తలకేం పెట్టుకోవాలి, నోటికేం పెట్టుకోవాలి, హృదయంలో ఏముంచుకోవాలి, భుజాల మీద ఏమేసుకోవాలి, ఎటువంటి ఆత్మఖడ్గం పట్టుకోవాలి, నడుముకి ఏముండాలి, అన్నీ మీరు ఇక్కడ రాస్తే చూస్తే ఎఫెసీ పత్రిక చాలా అద్భుతంగా దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. చాలా ఆత్మీయమైన భోజనం పౌలు ద్వారా పెట్టిస్తూ ఉన్నాడు. కారణం ఏంటంటే ఎఫెసీ సంఘం చాలా స్ట్రాంగ్ అయినటువంటి సంఘం. ప్రైజ్ ది లార్డ్, చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఈ బోధ ఎటువంటిదంటే సైనికుల బోధ. సైన్యముతో ఇదిగో మీరు రక్షణ శిరస్త్రాణం పెట్టుకోండి, ఆత్మ ఖడ్గం పట్టుకోండి, నడుముకు సత్యం అనే దట్టి కట్టుకోండి. ఒక సైనికుని ఎలా తయారు చేస్తున్నాడో, ఒక సైన్యాన్ని ఎలా తయారు చేస్తారో అలా ఎఫెసీ సంఘాన్ని దేవుడు తయారు చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మనుషులకు ఒక బోధ ఉంటుంది, సైన్యానికి ఒక బోధ ఉంటుంది. యేసు ప్రభు కొండ మీద ప్రసంగం చేశాడు. ఏమనంటే, మీరు ఒక చెంప మీద కొడితే రెండవ చెంప చూపండి అన్నాడు. మరి సైనికులకి ఏం చెప్తాడు? వాళ్ళు కూడా అట్నే చెప్తాడా దేవుడు? కొట్టక ముందే వెళ్ళాలి, వాడు కొట్టక ముందే నువ్వు కొట్టాలి అంటాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. వాడిని నాశనం చేయకముందే నువ్వు నాశనం చేయాలంటాడు. ప్రైజ్ ది లార్డ్. అవునా కాదా? సో ఈ విధంగా దేవుడు మనిషికి, మామూలు మనిషికి ఒక బోధ, సైనికులకు ఒక బోధ ఉంటుంది. సైనికుడు ఒకరోజు రెస్ట్ తీసుకుంటే ఊరుకోడు. సైనికుడు నేను వెళ్ళలేనయ్యా అంటే ఊరుకోడు. సైనికుడు నేను ఒక రోజున రాలేనయ్యా అంటే ఊరుకోడు దేవుడు. సైన్యం బోధ వేరు, సైన్యం పటిష్టత వేరు, సైన్యం వేరు. నేను అందుకే చెప్తాను, ఫ్రంట్ లైన్ ఫైటర్స్ ఉంటారు చర్చిలో కూడా. ఎవరు? బోధకులు, మ్యూజిషియన్స్, ఆరాధికులు, పరిచారకులు. చెప్పండి, వీళ్ళందరూ కూడా ఎవరంటే ఫ్రంట్ లైన్ ఫైటర్స్. వీళ్ళందరూ కూడా, వీళ్ళు కానీ లేట్ అయ్యారంటే దేవుని రాజ్యం ఆగిపోయినట్టే. వీళ్ళు కానీ వెనక్కి తగ్గారు అంటే ప్రార్థించేవాళ్ళు మర్చిపోయారు. వీళ్ళందరూ సంఘానికి ఒక వెన్నుముక లాంటి వాళ్ళు. ప్రార్థించేవాళ్ళు ఆపినా, పరిచయం చేసేవాళ్ళు ఆపినా దెబ్బలు ఎవరు తగులుతాయి అంటే వీళ్ళకే తగులుతాయి. సైనికులకు తగులుతాయి దెబ్బలు, ఇంట్లో కూర్చొని మనకు తగలవు. కానీ వాళ్ళు బాగుంటేనే మనం బాగుంటాం. సంఘములో ఈ 5 బోధకులు, మ్యూజిక్ వాయించేవాళ్ళు, ఆరాధించేవాళ్ళు, పరిచయం చేసేవాళ్ళు, మరి ప్రార్థించేవాళ్ళు, వీళ్ళందరూ సరిగ్గా ఉంటేనే సంఘం సరిగ్గా ఉంటుంది. వీళ్ళలో ఎక్కడ ఏ లోపం వచ్చినా చర్చి మొత్తం 1 by 1 క్రాక్ ఇస్తూ వస్తుంది. మేము ప్రార్థన చేయం, మేమేనా, ఇంకా వాళ్ళు లేరా, ఏం చేస్తావులే. ఇటువంటి నిరాశ నిస్పృహల మధ్యలో ఒక సంఘం ఉన్నప్పుడు చచ్చిపోయిన సంఘం లాగా ఉంటుంది, నిర్జీవంగా ఉంటుంది. ఒక ఆత్మీయ స్థితి నిర్జీవం అయిపోతుంది. ఆరాధించడం సరిగ్గా ఆరాధించకుండా ఆతల బాధలు వచ్చి ఏదో 2 పాటలు పాడి వెళ్ళిపోతే అయిపోయింది, సచ్చిందే సంఘం. మ్యూజిక్ కొట్టేవాళ్ళు ముందే వచ్చి 1 గంట వచ్చి ప్రార్థన చేయాలి, ముందే మోకరించి. ఆతల బాధలు అప్పుడు వచ్చి అన్ని సర్దుకుని అప్పుడు వచ్చి కొడితే ఏముండదు, అక్కడ సారం ఉండదు, సారం అయిపోద్ది జీవితం అంతా. ముందే రావాలి, వీళ్ళంతా ముందు ఉండాలి. ఫ్రంట్ లైన్ ఫైటర్స్ వీళ్ళందరూ. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. వీరు సరిగ్గా లేకపోతే నువ్వు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటి. మనం ఉన్నా ఒకటే, లేకపోయినా చచ్చిపోయిన శవాలాగా అయిపోద్ది. ఊపిరి లేనట్టు అయిపోద్ది మన జీవితం. ఊపిరి లేని ఎట్ట కొట్టుకులు ఆడతాడో అవన్నీ పెట్టుకొని, ఆక్సిజన్లు పెట్టుకొని, ఉంది మనిషి ఉంది, ఊపిరి ఉంది, కానీ ఎక్కడున్నాడు? ఐసీలో ఉంది. వాళ్ళకి ఆక్సిజన్ పోదాలి, వాళ్ళకి ఇంజక్షన్ చేయాలి, వాళ్ళకి డ్రెస్సింగ్ చేయాలి. చాలామంది జీవితాలు అట్నే ఉంటాయి. ఆ మాస్కులు పెట్టుకుని ఉంటారు. మాకు ఊపిరి ఇవ్వండి, మాకు ఎక్కించండి చేయలేను మేము, మాకు పసిపిల్లలాగా బెడ్ రీడన్ లాగా అయిపోతారు చాలామంది జీవితాలు. అందుకే చెబుతాను ఈరోజు దేవుని బిడ్డ, మనము సైన్యములాగా లేవాలి, ఎఫెసీ సంఘములాగా లేవాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. ఎఫెసీ సంఘానికి ఉన్న బోధ మన జీవితంలో రావాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, చెప్పాలి గట్టిగా హల్లెలూయా.
మనిషిగా బ్రతికుండి సచ్చినలాగా మనం ఉండకూడదని చెప్తున్నాడు దేవుడు. బ్రతికుండి మనం బ్రతికించేవారిగా మన జీవితం మారాలి. మనం బ్రతికుండాలి, దేవుని సంఘాన్ని బ్రతికించేవారిగా, దేవుని ప్రజలను ఉత్తేజపరిచేవారిగా మన జీవితం ఉండాలి దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ సంఘాన్ని గురించి దేవుడు ఒక మాట చెప్తున్నాడు, వినండి. చదవండి, 1, 2, 3 వచనాలు చదువుకున్న చదవండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 2, 3 వచనాలు. నీ క్రియలను నేను ఎరుగుదు, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. చూడండి, ఈ సంఘం ఎటువంటి సంఘం? సత్కార్యములు చేసేటువంటి సంఘం. ప్రకటన గ్రంథం తీయండి, తీసారా? 2వ అధ్యాయం 2వ వచనం. నీ క్రియలను, హోలీ ప్యారడైజ్, నీ క్రియలను. తర్వాత వచ్చేసి నీ కష్టమును. అబ్బా, ఇది మాత్రం వదిలే సిస్టర్. కష్టం అంటే మరి కష్టమే, పడటం కష్టమే. ఇంకొకటి ఏంటంట, నీ సహనమును. ఇది మరి మా అస్సలే వద్దు మాకు. సహనమా మా వల్ల కాదు. టిట్ ఫర్ టాట్. ఎవరైనా ఏదైనా చేసి మేము తిరిగి చేయాల్సిందే. ఎవరైనా అంటే మేము అనాల్సిందే. టిట్ ఫర్ టాట్ రావాల్సిందే. నో, ఈ సంఘం ఎటువంటి సంఘం అంటే సత్కార్యములు చేసేటువంటి సంఘం. తర్వాత కష్టపడి ప్రయాసపడేటువంటి సంఘం. తర్వాత సహనము కలిగినటువంటి సంఘం. చెప్పండి, నోరు తెచ్చారు, ఇంటికాడ పెట్టొచ్చారు. సహనము కలిగినటువంటి సంఘం. చెప్పండి, ఎన్ని కార్యాలు ఉన్నాయి ఇక్కడ? 1, గట్టి చెప్పండి. 1, 2వది కష్టము, 3వది దేవుడికి తెలుసు అంట. దేవుడికి తెలుసు వాళ్ళ కష్టం, బాధ, వాళ్ళ సహనం. నేను చెప్తున్నాను, నీ సహనం దేవుడికి తెలుసు. ఎంతకాలం నుంచి బాధపడుతూ ఉన్నావు, ఎంతకాలం నుంచి దుఃఖపడుతూ ఉన్నావు, ఎంతకాలం నుంచి యాతన పడుతున్నావు, దేవుడికి తెలుసు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎంతకాలం ఓర్చుకొని ఉంటున్నావో దేవుడికి తెలుసు. ఎంతకాలం నీ బ్రతుకులో నెమ్మది కలిగి, ఎంతకాలం నువ్వు దేవుని కోసం ప్రయాసపడుతున్నావు దేవునికి తెలుసు. అన్నీ చూస్తున్నాను దేవుడు చెప్తూ ఉన్నాడు. ఇటువంటి గొప్ప సంఘం. తర్వాత వచ్చేసేసి చెప్పండి, నీవు దుష్టులను సహింపలేవనియు అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకొను వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటేవనియు. మళ్ళీ ఎటువంటి సంఘం అంటే ఇది? ఎవరైనా వచ్చి తప్పుడు బోధ చేస్తే, కాదు ఇది కరెక్ట్, ఇదిగో ఈ బోధ ఇది అని వాళ్ళని పరీక్షించి వాళ్ళు ఏం చెప్తున్నారో విని వాటి ప్రకారం వెళ్లకుండా బైబిల్ ప్రకారం నడిచేటువంటి ఒక సత్యమైనటువంటి సంఘం అంట ఇది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు మనం ఎవరు చెప్తే వాళ్ళు వెనకాల పరిగెత్తేసి పరిస్థితి. ఒక ఆమె చెబుతుంది, యేసు ప్రభువుకు పెళ్ళి అయిందయ్యా, అమ్మ తల్లి ఉంది, మరియమ్మ తల్లి ఉంది, యెరూషలేము తల్లి ఉంది, తల్లి అక్కడ ఉంది, తండ్రి ఎక్కడ ఉన్నాడు, ఇప్పుడు తల్లిదండ్రులు అక్కడే ఉన్నారు, మనం పోతే తల్లిదండ్రుల ప్రేమ పొందుకుంటాం. ఎటువంటి బోధ చేస్తున్నారండి? యేసు ప్రభువుకు పెళ్ళి అయిపోయింది, భార్య ఉందంట, ఆయన ఆమె పైన ఉందంట, ఆమె మొర్ర పెడుతుందంట. భయంకరమైన పరిస్థితి. ఇంకొక ఆయన వచ్చి అంటాడు, యేసు ప్రభు మనకు సహోదరుడు, దేవుడు కాదు అంటాడు. బైబిల్ ఏం చెప్తా ఉంది? ఆయనే కృపా సత్య సంపూర్ణుడిగా, ఆయనే దేవుడయుండి కిందికి దిగి వచ్చి తనను తను అర్పించుకొనెను, సంఘము కొరకు తను అప్పగించుకొనెను, ఆయన శరీరధారిగా వచ్చాడు. బైబిల్ చెప్తా ఉంటే యేసు ప్రభు దేవుడు కాదు, మనకు సహోదరుడు. ఇటువంటి బోధలు, తప్పుడు బోధలు అన్నీ కూడా విని వెనకాల పరిగెత్తే వాళ్ళు ఉన్నారు. ఎక్కడికి వెళ్తున్నామమ్మా? ఇదిగో పలానా సంఘానికి వెళ్తున్నా. ఏం చెప్తారు అక్కడ? యేసు మన సహోదరుడు, మనకు దేవుడు కదా అని చెప్తున్నారమ్మా. మరి అక్కడికి ఎందుకు వెళ్తున్నామమ్మా అంటే, దగ్గరని పక్కనే ఏలేస్తే వినపడం దూరంలో ఉందని అక్కడ పరిగెత్తున్నానమ్మా. చెప్పండి, వీళ్ళైతే ఎటువంటి వాళ్ళు అంటే పరీక్షించి, ఎక్కడి నుంచి? బైబిల్లోంచి పరీక్షించి, వాళ్ళు కాదు వీళ్ళు తప్పుడు బోధ చేస్తున్నారని రుజువు చేసి మరి వాళ్ళ బోధన సహించలేక వాళ్ళను సరిగ్గా చేసినటువంటి సంఘాన్ని కాపాడుకున్నటువంటి పరిస్థితి. హల్లెలూయా. ఇటువంటి స్ట్రాంగ్ అయినటువంటి సంఘము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇటువంటి స్ట్రాంగ్ అయినటువంటి బోధ. యేసు ప్రభు విగ్రహాలు పెట్టకూడదు, ఆయనే పెట్టొద్దన్నాడు. ఆకాశం అందే కానీ కిందే కానీ ఎక్కడ కానీ విగ్రహం పెట్టొద్దన్నాడు. మళ్ళీ మనం పోయి ఏం చేస్తాం? అక్కడే కూర్చుంటాం. నిన్న ఒక ఆమె చీర తెచ్చిచ్చింది. అమ్మో, కోడూరు పోయి చీర ఇచ్చా, మరియమ్మ తల్లికి చీర కట్టిరా పో, నేను మొక్కుకున్నా నువ్వు కట్టమని. నాకు అర్థం కాలే అసలు. మరియమ్మ తల్లి చచ్చిపోయింది, మహిమ శరీరం ధరించుకొని ఆమెకు చీర కట్టడం ఏంది నాయన? ఇవన్నీ మానాలి మన జీవితంలో. ఈ దుర్మార్గమైన మానాలి. మరియమ్మ తల్లికి పోయి దండేసేస్తా, మొక్కుకున్నా, సచ్చినోడికి దండేస్తాడు. ఆమె చచ్చిపోయిందా? చెప్పండి. చచ్చిపోయినా ఆమె లేస్తుంది ఒక రోజున. వాళ్ళంతా సజీవులు.
ప్రైజ్ ది లార్డ్. ఈ చచ్చిపోయినటువంటి కార్యాలు, తప్పుడు కార్యాలన్నీ మానాలి మన జీవితంలో, తప్పుడు బోధలన్నీ మానాలి మన జీవితంలో. బైబిల్ ఏం చెబుతుంది? చదవండి బైబిల్ కూర్చొని. బైబిల్ తెరిచిపెట్టిన పుస్తకం. మాకు తెలియదండి, మాకు ఇప్పుడు మిగతా గ్రంథాలన్నీ అంటే వేరు వేరు లాంగ్వేజ్లో ఉంటుంది, సంస్కృతంలో ఉంటుంది, మనకు అర్థం కాదు. మన భాషలో దేవుడు మనకు కొన్ని వేల భాషలో మన గ్రంథాన్ని రాసిచ్చాడు. కాబట్టి మనం ఏం చేయాలి? చదవాలి. అర్థం కాకపోతే దేవుడిని అడగాలి, లేకపోతే బోధకులను అడగాలి, ఇలా ఉంది ఏంటి సంగతి. ప్రైజ్ ది లార్డ్. చెబుతాం గట్టిగా. ఏది మరుగులేదు, అన్నీ మనకు గ్రంథంలో రాయబడ్డాయి. కాబట్టి జాగ్రత్తగా దీన్ని చదివి అన్వయించుకొని మనము దేవుని ఆత్మ సంబంధమైనటువంటి వాళ్ళగా మనం ఎదగాలి. దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అపోస్తులు కాకుండా అపోస్తులను చెప్పుకునే వాళ్ళని గుర్తుపట్టి వాళ్ళని తీసేసినటువంటి అనుభవం ఈ సంఘానికి ఉంది. సంఘంలో అంత ఎక్స్పర్ట్లు ఉన్నారు, బైబిల్ బాగా చదివిన ఎక్స్పర్ట్లు ఉన్నారు, బైబిల్ బాగా బోధించే ఎక్స్పర్ట్లు ఉన్నారు. సంఘంలో విశ్వాసులు, బోధకులు కాదు. అంత హెల్దీ అయినటువంటి సంఘం, అంత గొప్ప సంఘం అది. తర్వాత చెప్పండి. నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలియలేదని నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి నువ్వు అలసిపోలేదని నేను ఎరుగుదును. హల్లెలూయా, హల్లెలూయా. కొన్నిసార్లు భారం వచ్చినప్పుడు అలసిపోతాం, అలసిపోతాం. మనమందరం అలసిపోతాం. ఒక రోజున ఏంటి నేనే మోయాలా, నాకేనా ఈ బతుక, నాకేనా ఈ జీవితం, నేనేనా ఇది చేయాలి. చాలాసార్లు ఉన్నోళ్ళంతా ఏమైపోయారు, ఎందుకు రావట్లేదు. చాలాసార్లు మనం విసిగిపోతాం, వేసారిపోతాం. కానీ ఇప్పుడు దేవుని బిడ్డ ఇక్కడ ఎఫెసీ సంఘం మాత్రం ఎంత భారం ఇచ్చినా దేవుని కోసం ప్రయాసపడడానికి భారాన్ని భరించారంట. వాళ్ళు అలసిపోలేదంట, సమ్మసిల్లిపోలేదంట. దేవుని కోసం అంత చక్కని బాధ్యతను భరించారు వాళ్ళు. అంత పెద్ద సంఘం, అంత అద్భుతమైనటువంటి సంఘం అది. అయితే కింద దేవుడు చెప్తున్నటువంటి ఒక నెగిటివ్ వర్డ్ ఏం చెప్తున్నాడు మనం చూద్దాం. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలిదివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ఒక్క తప్పు మోపుతున్నాడు దేవుడు. దేవుడేం పక్షపాతి కాదు, దాచిపెట్టే దేవుడు కాదు, రాగద్వేషాలు గల దేవుడు కాదు. నా బిడ్డ కాబట్టి ఎన్ని తప్పులు చేసినా ఒకటే అనుకునే దేవుడు కాదు, ఎన్ని చేసినా కవర్ చేసేస్తాను. నో, ఆయన ఎవరు అంటే తప్పును తప్పుగా చెప్పేటువంటి దేవుడు. దావీదుని ఎంత ప్రేమించినా సరే దావీదు చేసిన పాపాన్ని బాహాటంగా రాసిపెట్టాడు బైబిల్లో. దావీదు చేసినటువంటి తప్పును బాహాటంగా రాసిపెట్టాడు. అతనికి వచ్చిన శిక్షను రాసిపెట్టాడు దేవుడు. ఆయన కప్పే దేవుడు కాదు, ఆయన బాహాటంగా తెలిపేటువంటి దేవుడు. ప్రైజ్ ది లార్డ్. పక్షపాతం లేనటువంటి దేవుడు ఆయన, పక్షపాతం రక్షకుడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. సో ఇక్కడ నీ మీద తప్పు ఒకటి మోపాలి నేను అన్నాడు దేవుడు. ఏం తప్పు మోపుతావయ్యా? ఇన్ని పరిశుద్ధత కలిగి, విశ్వాసము కలిగి, సహనము కలిగి, ఓర్పు కలిగి క్రియలు చేస్తున్నటువంటి సంఘంలో ఏముందయ్యా? ఏం తప్పు మోపుతావు నువ్వు అంటే నీ మొదటి ప్రేమను విడిచిపెట్టావను. యు లాస్ట్ యువర్ ఫస్ట్ లవ్. మొదట నీకు ఎంత ఆసక్తి ఉందో పరిచర్య అంటే, మొదట నీకు ఎంత ఆసక్తి ఉందో దేవుని ఆలయం అంటే, మొదట నీకు ఎంత ఆసక్తి ఉందో సువార్త అంటే, మొదట నువ్వు సువార్త చెప్పలే ఎంత మంటతో ఉన్నావో, ఎంత ఆసక్తితో ఉన్నావో, ఎంత ప్రార్థనలో ఉన్నావో, నీ మొదటి ప్రేమను పోగొట్టుకున్నావు అన్నాడు ఒకటే మాట దేవుడు. అంత ఆసక్తి లేదు. ఇప్పుడు చేపిస్తున్నావు పని, కానీ నువ్వు చేయట్లేదు. ప్రార్థన చేపిస్తున్నావు. చాలామంది తల్లులు ఏం చేస్తారంటే, చదవండి రా, ప్రార్థన చేయండి రా. తల్లులు కూడా అట్నే అంటారు, మీరు ప్రార్థన చేసుకోండి రా. మరి మమ్మీ నువ్వు, నాకు కొంచెం పని ఉంది, నాతో మీకు ఎందుకు, నాకు చాలా బిజీ ఉంది. చాలాసార్లు చెయ్యరు, చేపిస్తారు. చెయ్యరు, చెయ్యమని చెప్తారు. నడవమని చెప్తారు. నన్ను వదిలేయండి రా, నా బతుకెట్టగా అయిపోయింది, మీరన్నా బాగుపడండి రా, ఇటు చెప్తారు చాలాసార్లు. కానీ దేవుడు ఆశిస్తున్నది ఏంటి తెలుసా? నువ్వు చెయ్యాలి, ఇతరులు చేసేటట్టుగా ప్రవర్తించాలి. నువ్వు ప్రార్థించాలి, నీ కుటుంబంతో ప్రార్థించేటట్టుగా చేయాలి. హల్లెలూయా. తండ్రి మోకరిస్తే, తల్లి మోకరిస్తే పిల్లలు ఆటోమేటిక్గా వచ్చి మోకరిస్తాడు. ఒకరోజు మోకరించరు, 2 రోజులు మోకరించరు, 3 రోజులు మోకరించరు, ఆ తర్వాత ఖచ్చితంగా వస్తారు, మోకరిస్తారు. మా పిల్లలు ప్రార్థన చేయట్లేదు అంటే కారణం ఏంటి తెలుసా? నువ్వు చేయట్లేదని అర్థం. మా పిల్లలు సరిగ్గా లేరు అంటే అర్థం ఏంటి తెలుసా? నువ్వు సరిగ్గా లేవని అర్థం దేవునితోటి. ఎస్, ఏమనుకోద్ది మాట చెప్తున్నానని, ఎందుకంటే ఇది నిత్య సత్యం. కాబట్టి దేవుని బిడ్డ ఇక్కడ నీ తప్పొకటి మోపాలి నీ మీద. ఎఫెసీ సంఘమా, హోలీ ప్యారడైజ్ సంఘమా, నీ మీద ఒక తప్పు మోపుతున్నా నేను.
ఏం తప్పో తెలుసా? మీరు బాగానే సువారు చేస్తున్నారు, బాగానే ఆరాధన చేస్తున్నారు, బాగానే అన్నీ చేస్తున్నారు, కానీ ఒకటి తప్పు మోపుతున్నా. మొదటి ప్రేమ, మొదటి ఆసక్తి, మొదటి దేవునితో నీకున్న నిబంధన, మొదట నువ్వు తీసుకున్న నిర్ణయము, మొదట నువ్వు చూపిన అపేక్ష ఈరోజు పోగొట్టుకున్నావు. మొదటి ప్రేమను నువ్వు లాస్ అయ్యావని చెప్తూ ఉన్నాడు. ఎంతమంది ఒప్పుకుంటారు ఈ మాట? ఎంతమంది ఒప్పుకుంటారు ఈ మాట? నేను కూడా ఒప్పుకుంటా. ఎందుకంటే నేను ఆరంభ దినాలు 6 గంటలు ప్రార్థన చేసేదాన్ని, వారం ఉపవాసాలు ఉండేదాన్ని. కానీ ఇప్పుడు ఉన్నటువంటి బిజీని బట్టి కొద్ది వరకు మాత్రం ఉండగలుగుతున్నాను. రాత్రి దేవుడు సూటిగా ఈ మాట నాతో మాట్లాడాడు. మీతో మాత్రమే కాదు, ఈ వాక్యం నేను ప్రిపేర్ అవుతున్నప్పుడు దేవుడు అన్నాడు, ప్రసన్న 6 గంటలు కూర్చునేదాన్ని, 7 గంటలు కూర్చునేదాన్ని నా దగ్గర స్టార్టింగ్ డేస్లో. చెప్పిందల్లా రాసుకునేదానివి. ఎంత దగ్గరగా ఉన్నావు నాకు. కానీ ఈ రోజున మనుషులు పరిచయం అయ్యారు. కాస్త అటో ఇటో కాస్త స్టేటస్ పెరిగింది, నువ్వు దూరం అయిపోయావు కదా నాకు అనగానే కళ్ళల్లో పట్ట 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 నీళ్లు పడిపోయినాయి. అందుకే ఈ సంవత్సరం దేవుడి దగ్గర తీర్మానం చేసుకున్నా, ఒక రోజులో ఖచ్చితంగా నేను 6 hours ప్రేయర్ చేస్తాను ప్రభువా. ప్రైజ్ ది లార్డ్. మీరు అనుకోవచ్చు, మేము ఎట్లా చేస్తామమ్మా, మేము పనికి పోయేవాళ్ళం, మాకు చాలా పనులని. పని చేసుకుంటూ ప్రార్థన చేయండి, పని చేసుకుంటూ దేవుని స్తుతించండి, పని చేసుకుంటూ దేవుని మహిమపరచండి. దగ్గరగా ఉండండి దేవునికి. దేవుని ఏదైనా మాట్లాడితే దేవుని మాట మాట్లాడండి, ఏదైనా చెప్పాల్సి వస్తే దేవుని వాక్యం చెప్పండి. హల్లెలూయా. నేను అడుగుతాను దేవుని, 6 hours నేను ప్రేయర్ చేయాలి తండ్రి. డాడీకి ఎన్ని సమస్యలు ఉన్నా, ఎంత బాధ్యత ఉన్నా, ఆయనకి 500 మంది అనాథ పిల్లలు ఉన్నారు, బైబిల్ కాలేజ్ స్టూడెంట్స్ ఉన్నారు, 2000-3000 మంది చర్చ్ మెంబర్స్ ఉన్నారు, ఎక్కడెక్కడ క్రూసేడ్స్ ఉన్నాయి, ప్రపంచ యావత్తు ఆయనకి మరి ఆత్మీయ బిడ్డలు ఉన్నారు. ఇంత పెద్ద బిజీ షెడ్యూల్లో కూడా 6 గంటలు ప్రార్థన చేస్తాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. 6 గంటల మోకాలు దిగడు. పెట్టాడంటే సెల్ సైలెంట్లో పెట్టేసి వదిలేస్తాడు, లేదా సెల్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టి అవతలు ఇసిరేస్తాడు. ప్రార్థన చేస్తాడు. అందరినీ సాటిస్ఫై చేస్తాడు, అందరితో మాట్లాడతాడు. అసలు ఎట్లా కుదురుతుంది దీనికి ఇంత టైం అనిపిస్తుంది నాకు. 6 hours ప్రేయర్లో ఉంటాడు ఆయన. ప్రియ దేవుని బిడ్డ, ఈ రోజున ప్రార్థనలో చల్లారిపోయావంటే యావత్ జీవితంలో చల్లారిపోయినట్టే. ఎన్ని టాలెంట్స్ ఉన్నా వాటికి ఊపిరి ప్రార్థనే. ఎంత ధనమున్నా దాన్ని నడిపించుకునే జ్ఞానం ఇచ్చేది ప్రార్థనే. ఎంత తెలివున్నా దాన్ని సరైన రీతిలో నడిపించుకునేది ప్రార్థనే. ప్రార్థనే ఊపిరి. ప్రైజ్ ది లార్డ్. ఆది ప్రేమను పోగొట్టుకున్నావు సంఘమా. దేవుడు హెచ్చరిస్తున్న నీ జీవితంలో, హోలీ ప్యారడైజ్, నీకున్న ఆది ప్రేమ, ఆది మంట, ఆది కలన ఆసక్తి, ఆది కలనటువంటి ఆయన మీద ఉన్నటువంటి ప్రేమానురాగాలు నువ్వు పోగొట్టుకున్నావు. యు లాస్ట్ ఇట్. నీ మీద తప్పు మోపుతున్నాను నేను. మొదటి ప్రేమను పోగొట్టుకున్నావు. అందువల్ల ఈరోజు తప్పు మోపుతున్నాను. ఏం జరుగుతుంది దానివల్ల అంటే చూద్దాం. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలు చేయుము. మారు మనసు పొంది ఏదైతే మానేశావో, ఏదైతే చేయకుండా పక్కన పెట్టావో, నాకెందుకు అని కాడి పక్కన పెట్టావో, ఆ మొదటి క్రియ దేవునికి ఏ భారం అయితే ఇచ్చాడో, ఏ బాధ్యత అయితే ఇచ్చాడో, దేవుడు ఎటువంటి పని చేయమని చెప్పాడో నీకు ఆ బాధ్యత తిరిగి మరలా నువ్వు ఆరంభించాలి. మారు మనసు పొందో, మనసు మార్చుకో. ఏ స్థితిలో నుంచి కింద పడ్డావో, ఏ స్థితిలో నుంచి నువ్వు మరి చేయకుండా బయటకు వచ్చావో, ఎక్కడి నుంచి నువ్వు బయటకు వచ్చావో, ఎక్కడి నుంచి నీ జీవితం దేవుని సన్నిధిలో బయటకు వచ్చిందో ఆ స్థితిని గుర్తు చేసుకో ఒకసారి అని దేవుడు చెప్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, మనం పడిన స్థితి మనకే తెలుసు. నేను పడిన స్థితి ఏంటంటే, ప్రార్థనలోంచి 6 గంటలు ప్రార్థన చేసేదాన్ని ఇంకా తక్కువగా వచ్చేసాను. ఎప్పుడు రాసుకునేదాన్ని రాయటం ఆపేశాను. ఇప్పుడు రాయాలి. ఈ సంవత్సరం అంతా రైటింగ్ ఇయర్, ప్రేయింగ్ ఇయర్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు నాకు ఏం చేస్తుంది రాసుకోవాలని, ఏం చేస్తుంది వినాలని, ఏం చెబితే అట్లా చేయాలని, ప్రార్థనలో నేను కనిపెట్టాలని దేవుని దగ్గర ఆశిస్తూ ఉన్నాను. దేవుడు మన సొంత శక్తిని బట్టి మనం ఏమీ సాధించలేము. మన శక్తి కాసేవుడికి అయిపోద్ది, మన ఆసక్తి కాసేవుడికి అయిపోద్ది. కానీ ప్రార్థనలో నువ్వు చేసేటువంటి శక్తి, దేవుడు నువ్వు ఇచ్చేటువంటి ఆ ప్రార్థనా శక్తి నేను ఎంత గొప్ప కార్యాలు చేయడానికని ఆయత్తపరుస్తుంది, ఎంత గొప్ప డీలింగ్స్ చేయడానికని నేను ఆయత్తపరుస్తుంది. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. నీకోసం మనుషులు పంపిస్తుంది దేవుడు. నువ్వేం చేయాలని ప్రార్థన చేస్తావో వాటి కోసం తలుపులు తెరిచి పెడుతుంది నీకోసం. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. సరే, ఇంకేం జరుగుతుంది అక్కడ? అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేస్తాను. తీసివేస్తాను. అయితే చాలు. వావ్.
దీపస్తంభం దేని మీద నిలబడి ఆధారపడ్డాము, ఆధారాలన్నీ పోతాయి అంట. ఆధారాలను తొలగిపోతాయి అంటే దేవుడు శపిస్తానని చెప్పట్లేదు, కానీ నువ్వు దేని మీద ఆధారపడి నిర్లక్ష్యపరిచావు, దేని మీద ఆధారపడి నా యుద్ధకు రాకుండా ఆగిపోయావు, దేని మీద ఆధారపడి నా సన్నిధిలో కనబడకుండా మాయమైపోయావు, దేని మీద ఆధారపడి ఆసక్తిని కోల్పోయావు, ఆ ఆధారం తొలగిపోద్దని దేవుడు చెప్తూ ఉన్నాడు. కారణం ఏంటి? దేవుడు అంత కఠినాత్ముడా? దేవుడు అంత శాడిస్టా? ఒక ఆమె అంటుంది దేవుడు ఎంత శాడిస్టా? కాదు కాదు కాదు. ఆయనకు నువ్వు కావాలి, ఆయనతో నువ్వు ఉండాలి, నీతో ఆయన ఉండాలి. ఆయన నీ చేతిని తీసుకొని నీ చేతితో ఆయన పని చేయాలి. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. నీ పని నువ్వు చేయటం కాదు, నీ పనిని ఆయన చేతితో తీసుకొని చేయాలి దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. నీ పనిని ఆయన సంపూర్తి చేయాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. చెప్దాం గట్టిగా హల్లెలూయా. దేవుడు శాడిస్ట్ కాదండి. నీ శాడిజం తీసివేసి నిన్ను సరైన దారిలో పెట్టాలి దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. చెప్దాం గట్టిగా. నువ్వు దూరం అయిపోతే సాతాను ఏం చేస్తావు తెలుసా? సంసోను దూరం అయిపోయాడు, కాసేపు దూరం అయిపోయాడు, తర్వాత ఏమైపోయాడు? లోయలోకి దిగిపోయాడు, తనకున్న అభిషేకాన్ని అంతా పోగొట్టుకున్నాడు. సొలొమోను దూరం అయిపోయాడు, చివరికి ఏమైపోయాడు చెప్పండి? గ్రాడ్యువల్గా దూరం అయిపోయాడు. అంత పెద్ద ఆలయాన్ని కట్టినటువంటి సొలొమోన్, అంత పెద్ద దేవుని మందిరాన్ని కట్టినటువంటి సొలొమోన్, అతడు ప్రార్థన చేస్తూ ఉంటే దేవుని మహిమ ఆకాశం దిగి వస్తే ఆ యొక్క మహిమలో అక్కడ యాజకులు దేవునికి అర్చన చేయలేకపోయారంట. దేవుని నిలబడి ఎంత మాత్రం సేవ చేయలేకపోయారంట వాళ్ళు. అంత గొప్ప దేవుని మహిమ అభిషేకం దిగి వచ్చింది. అంత ప్రార్థనాపరుడు చివరికి ఏమైపోయాడంటే చూడండి మీరు ఒకసారి, మొదటి రాజుల 11వ అధ్యాయం, 1 Kings chapter 11 చదవండి ఒకసారి, 1 నుంచి చదువుకుంటాం. మోయాబీయులు, ఏదోమీయులు, అమ్మోనీయులు, సీదోనీయులు, హిత్తీయులు అను జనులు మీ హృదయములను తమ దేవతల తట్టు త్రిప్పుదురు కనుక వారితో సహవాసం చేయకూడదనియు వారిని మీతో సహవాసం చేయనీయకూడదనియు యెహోవా ఇశ్రాయేలుకు సెలవిచ్చి ఉన్నాడు. అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తెను గాక ఆ జనులలో ఇంకా అనేక మంది పరస్త్రీలను మోహించి కామాతురత గలవాడై వారిని ఉంచుకొనుచు వచ్చాను. అతనికి 700 మంది రాజకుమార్తెలైన భార్యలను. చూడండి, ఇదంతా చండాలం చదవటం ఇష్టం లేదు, కానీ మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. సొలొమోను అండి ఎంత పెద్ద ఆలయాన్ని కట్టినటువంటి వాడు, ఇంతమంది శీల వెనకాల పడిపోయి మోహించి పాపము ఇచ్చలతో నింపబడిపోయి ఎందుకు ఇలా అయిపోయాడు తెలుసా? మనలో అగ్ని ఆరిపోతే, ప్రార్థన ఆరిపోతే ఆటోమేటిక్గా బూడిద వచ్చేస్తుంది, ఆటోమేటిక్గా పాపపు ఇచ్చలు వచ్చేస్తాయి. నువ్వు కావాలని ఏమీ చేయవు, కానీ ఆరిపోయినందువలన సాతాను లాక్కొని పోయి చేపిస్తుంది ఏదైనా ఒకటి. ఆరిపోయినందువలన, నీళ్ళు అగ్ని ఆరిపోయినందువల్ల, ఆసక్తి ఆరిపోయినందువలన ఆటోమేటిక్గా నీ జీవితం శపితం అయిపోతుంది. అందుకే దేవుని బిడ్డ, బలిపీఠ మీద అగ్ని ఎప్పటికీ ఆరిపోకూడదంట. బలిపీఠ అగ్ని మండుతూ ఉండాలి ఎప్పటికీ కూడా. అతి పరిశుద్ధ స్థలం ఎప్పుడు దీపం మండుతూ ఉండాలి, నీలో ఆత్మ దీపం మండుతూ ఉండాలి. అప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళినా, 1000 మంది వ్యభిచారుల మధ్యలోకి వెళ్ళినా, 10,000 మంది దొంగల మధ్యలోకి వెళ్ళినా నీ బ్రతుకు చెడదు, నిన్నెవరు చెడపలేరు, నీ యొద్దకు ఎవరు రాలేరు, నీ దీపాన్ని ఎవరు ముట్టలేరు. చప్పలు కూడా బిగ్గరగా దేని మాయంపరుస్తా. హల్లెలూయా, హల్లెలూయా. అట్లా కాకుండా ఎప్పుడైతే నువ్వు దీపాన్ని ఆర్పుకుంటావో, రోజు రోజుకి పాపానికి దగ్గర అవుతావో, రోజు రోజుకి శాపానికి దగ్గర అవుతావో, రోజు రోజుకి చీకటికి దగ్గర అవుతావో, మోకరించడం ఆపావంటే ఖచ్చితంగా నీ జీవితం లాక్కొని పోదు సాతాను వచ్చి. అందుకే చెప్తే రోజున మోకాళ్ళ మీద నీ జీవితాన్ని, ప్రార్థనతో నీ జీవితాన్ని ఆరంభించినప్పుడు, దేవుని వాక్యత నీ బ్రతుకుని ఆరంభించినప్పుడు, నీ జీవితాన్ని మధ్యాహ్న కాల తేజస్సు వలె దేవుడు చేయబోతున్నాడు. నీరు కట్టిన తోట వలె దేవుడు చేయబోతున్నాడు. నీటి కాలువల ఎవరైనా నాటబడిన చెట్టు వలె ఆయన చేయబోతూ ఉన్నాడు. సో ఇంకా చూడండి, 11:9 వచ్చిన చదవండి. మొదటి రాజుల గ్రంథం 11:9. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా అతనికి 2వ మారులు ప్రత్యక్షమై నీవు ఇతర దేవతలను వెంబడింపవద్దని అతనికి ఆజ్ఞాపించినను సొలొమోను హృదయము ఆయన యొద్ద నుండి తొలగిపోయెను. అసలు చూడండి, ఇక్కడ 7వ వచనం చూడండి ఎంత భయంకరంగా ఉంటుందో. సొలొమోను కెమోషు అను మోయాబీల హేయమైన దేవతలకు మొలెకు అను అమ్మోనీయుల హేయమైన దేవతకును యెరూషలేము ఎదుటనున్న కొండ మీద బలిపీఠములను కట్టించాడు. బలిపీఠాలు కట్టించేశాడంట వాళ్ళకి, ఏకంగా దేవాలయాలు కట్టించేశాడు.
దేవుడు ఏదో వద్దని చెప్పాడు, దానికి బలిపీటలు కట్టించేశాడు. అక్కడ ఆరాధన చేపించేస్తూ ఉన్నాడు. ఇతను పోయి అక్కడ మోకరిస్తూ ఉన్నాడు. తన భార్యలు చెప్పిన మాట చొప్పున వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి మోకాళ్ళు వేస్తూ ఉన్నాడు. ఘోరమైపోయింది జీవితం, భయంకర పరిస్థితి వచ్చేసింది. అందుకే ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితాన్ని చెరిపే స్నేహితులు, నీ జీవితాన్ని నాశనం చేసేటువంటి అలవాట్లు ఉన్నటువంటి వాళ్ళు, నీ ఆత్మను ఆరిపేటువంటి వాళ్ళు నీ జీవితం లేకుండా ఉంటే నీకు చాలా క్షేమం. మంచి ప్రవర్తన చెడిపోయేది ఎక్కడో తెలుసా? దుష్ట సాంగత్యం దగ్గర చెడిపోతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని ప్రియ దేవుని బిడ్డ, ఈ రోజున గొప్ప సాంగత్యం మనకు కావాలి. దేవునితో మన జీవితాన్ని ఆరంభించాలి, దేవునితో ముగించాలి. అప్పుడే మన జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది. కాబట్టి ఎఫెసీ సంఘాన్ని దేవుడు చెప్తున్న మాట ఏంటి అంటే, ఎఫెసీ సంఘమా, తప్పొకటి మోపుతా నీ మీద, నీవు ఆది ప్రేమను పోగొట్టుకున్నావు. నీ క్రియలు చాలా బాగున్నాయి, కానీ ఏ క్రియలు చేస్తున్నావు? చేపిస్తున్నావు, చెయ్యట్లా. చాలాసార్లు దేవుడికి చేపిస్తాం మనం, అది చేయండి, ఇది చేయండి, ఇది చేయండి, కానీ మనం చేయం. దీనివల్ల చెబుతాం యేసు నమ్ముకుంటే ఎంత 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 గొప్పగా ఉంటారు, ఎంత అద్భుతంగా ఉంటారు, కానీ ఆ గొప్పతనంలో మనం ఉండట్లేదు, ఆ బోధలో మనం ఉండట్లేదు. మొదటి ప్రేమను పోగొట్టుకున్నాం. ఒకప్పుడు ఎంత ప్రార్థన చేసి ఉంటాం, ఒకప్పుడు ఎంత ఆసక్తిగా ఉంటాం, ఒకప్పుడు మన ముఖాలు ఎంత ప్రకాశిస్తూ ఉన్నాయి. ఏమీ లేని కాలంలో ఇప్పుడు కారులు వచ్చిన తర్వాత, బంగ్లాలు పెరిగిన తర్వాత, స్నేహితులు పెరిగిన తర్వాత చెప్పండి, లాస్ అయిపోతుంది. భక్తి లాస్ అయిపోతున్నాం. స్పెండ్ చేయట్లే టైం దేవునితో ఉండట్లే, మనం మనుషులతో బ్రతకడానికి వస్తూ ఉన్నాం. అందుకే చెప్తున్నాను, ఈ రోజున ఈ మనుషులు ఒకరోజు ఎగిరిపోతారు. ఎంత ప్రాణప్రియులైన ఒకరోజు ఎగిరిపోతారు రెక్కలు కట్టుకొని. ఎగిరిపోని దేవుడు, కష్టాల్లో శ్రమల్లో మనతో నిలిచే దేవుడు, ఆదరించే దేవుడు యేసు ఒక్కడే. ఆయన స్థానం మాత్రం ఎవరికి ఇవ్వద్దండి. భార్యకి ఇవ్వద్దు, భర్తకి ఇవ్వద్దు, కుటుంబానికి ఇవ్వద్దు, పిల్లలకి ఇవ్వద్దు. ఆయనే హీఈస్ ద సుప్రీం లవర్ ఇన్ అవర్ లైఫ్. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఆయనే, ఆయన సన్నిధిని, ఆయన స్థానాన్ని ప్రపంచంలో ఎవరికి ఇవ్వడానికి వీల్లేదు. ఆమేన్. ఎస్, ఆయన ఒక్కడే అత్యున్నతమైన శిఖరం మీద ఉండాలి, అత్యున్నత స్థానం మన గుండెల్లో ఉండాలి. ఆ తర్వాత మిగతా వాళ్ళు ఎవరైనా, కుటుంబం అయినా, భార్య అయినా, బిడ్డలైనా, ఎవరైనా. కారణం ఏంటంటే, భార్యని ఎలా సాటిస్ఫై చేయాలో, భర్తని ఎలా నడిపించాలో, కుటుంబాన్ని ఎలా నడిపించాలో దేవుడు ఉంటేనే చెబుతాడు నీకు. ఒక గొప్ప విశ్వాసగా ఉంటేనే గొప్ప హస్బెండ్గా ఉండగలవు నీవు. ఒక గొప్ప విశ్వాసగా ఉంటేనే ఒక గొప్ప వైఫ్గా నువ్వు ఉండగలవు. ఆమేన్. జ్ఞానం లేకపోతే నీ జీవితం అంతే, దేవుడు లేకపోతే నీ జీవితం అంతే. అందరికీ తోసివేస్తారు. నీ పిల్లలు కూడా అంటారే, ఏంది మా నువ్వా ఇట్టున్నావు, ఏందైనా నువ్వు ఎట్టున్నావు, వాళ్ళు చూడు ఎట్టున్నారు, వీళ్ళు చూడు ఎట్టున్నారు, ఇతరులతో పోల్చి మరి మిమ్మల్ని కించపరుస్తారు. అందుకే చెబుతున్న ఈరోజు మీ జీవితంలో ప్రియ దేవుని బిడ్డ, ఫస్ట్ దేవుడు ఉండాలి. ఆయన చెప్తాడు, ఇలా ఉండు నీ భార్యతో, నీ భర్తతో ఇలా ఉండు, నీ పిల్లలతో ఇలా ఉండు, నీ కుటుంబస్తులతో ఇలా ఉండు, నీ బంధువులతో, స్నేహితులతో ఎలా ఉండు. ఆయన లెసన్ చెప్తాడు మనకు. ఆయన దగ్గర నేర్చుకుని మనం బయటికి వెళ్ళామంటే సక్సెస్ఫుల్గా తిరిగి వస్తాం మనం ఖచ్చితంగా. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి దేవుణ్ణి ఆధారం చేసుకోవాలి తప్ప మనుష్యుని మనం ఎప్పటికీ ఆధారం చేసుకోవడం వీల్లేదు. మన ఆధారాలని కొట్టివేయబడతాయి, ఎవరిని ఆధారం చేసుకుని కొట్టివేయబడతాయి, మన జీవితంలో కొట్టివేయబడతాయి. మరి కేవలం మీకు తెలుసు, ఆయన ఆది కాలంలో ఎంత గొప్ప సేవ చేశాడు. ఆయన లాంటి సేవకుడు లేడు. రికార్డెడ్. ఒరిస్సా ప్రాంతాల అడవుల్లో సేవ చేస్తున్నప్పుడు ఎంతో అద్భుతమైన సేవ చేశాడు. కానీ ఎప్పుడైతే ఈ సినిమా యాక్టర్లు పరిచయం అయ్యారు, హాలీవుడ్, బాలీవుడ్ యాక్టర్లు పరిచయం అయ్యారు, వాళ్ళ చుట్టూ ఏళ్ళ చుట్టూ తిరిగి, వాళ్ళు కానీ వాళ్ళ దేశం వీళ్ళ దేశం తిరిగి, దేవునితో సమయం గడపకుండా, దేవునితో ఉండకుండా, ఈ భూములు, ఆస్తులు, వాటి వెనకాల వీటి వెనకాల తిరిగి చివరికి ఈ రోజున ఏమైపోయాడు తెలుసా? జోకర్ అయిపోయాడు అందరి ముందు. మైక్ టైసన్ అనేటువంటి ఆయనకు మంచి సపోర్ట్ ఇచ్చేవాడు, ఎన్ని కోట్ల డాలర్లు ఇచ్చేవాడు అంట. గొప్ప సేవ చేశాడు ఆయన, అన్ని ఖర్చు పెట్టి సేవ చేశాడు. కానీ ఈ రోజున ఆయనకే లేకుండా పోయింది, మైక్ టైసన్కే లేకుండా పోయింది. మనకి ఎటువంటి ఆధారాలు ఉంటారో వాళ్ళందరూ వెళ్ళిపోతారు ఒక రోజున, వాళ్ళకి దిక్కు లేకుండా వెళ్ళిపోతారు. కానీ అసలైన దిక్కు ఎవరు? అసలైన వన్యతరమైనటువంటి ఐశ్వర్యవంతుడు ఎవరు? ఎప్పుడు మనకు సపోర్ట్ చేసే దేవుడు ఎవరు అంటే యేసు మాత్రమే. హల్లెలూయా. ఆయన నమ్మిన వారు ఎప్పుడు సిగ్గుపడరు, ఆయన నమ్మిన వారు అవమానపడరు, ఆయన నమ్మిన వారి ముఖాలు సిగ్గుపడవు, లజ్జింపవు. ఆయన ముఖాలను చెక్కుముక్కి రాతిగా మార్చే దేవుడు. అందుకే దేవుడు అన్నాడు, నీ ఆధారాన్ని తీసేస్తాను నేను. ఏ మనిషి మీద ఆధారపడ్డావో, ఏ సంస్థ మీద ఆధారపడ్డావో, ఏ ఉద్యోగం మీద ఆధారపడ్డావో, ఆ ఉద్యోగాలను వెళ్ళిపోతే ఒక రోజున, ఆధారాలను వెళ్ళిపోతే ఒక రోజున. ఎందుకు? నువ్వు దేవుని మీద నిలబడలేదు కాబట్టి అన్నీ వెళ్ళిపోతాయి.
అందుకే ప్రియ దేవుని బిడ్డ రోజున దేవుని మీద ఆధారపడదాం, నిలబడదాం, దేవుని కృపలో కట్టబడదాం, మన మొదటి ప్రేమను మరలా రగిలించుకుందాం. ఈరోజు మొదటి సంఘముగా ఏం చేయాలి మనం చెప్పండి? యేసు ప్రభు మీద మనకున్న మొదటి ప్రేమను రగిలించుకుందాం. మరలా మొదటి స్థితికి వస్తాం. ఏ స్థితిలో పడిపోయావో అక్కడ మరలా ఎక్కువ, మరలా అక్కడికి రా, అక్కడ ఆరంభించు నీ జీవితాన్ని. నీ చేతులంతా ఎంత వేగంగా పనిచేసే ఆ రోజులు, నీ జీవితం ఎంత వేగంగా పనిచేసిన ఆ రోజుల్లో తిరిగి రా, అక్కడికి రా. అప్పుడు దేవుడిని ఆస్వాదించబోతున్నాడు, అద్భుతం చేయబోతున్నాడు. చూద్దాం మనం ఆ విధంగా చేసినప్పుడు దేవుడు మనకేం చేయబోతున్నాడు. ఆఖరి మాట మనం చదువుకుంటాం, 7వ వచనం చదువుకుంటాం. చెవి గలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినుగాక. జయించువానికి. చూడండి, ఇవన్నీ ఒకవేళ నువ్వు మొదటి స్థితికి వచ్చి పాతవని వదిలేసి జయ జీవితం ఒకవేళ వస్తే, నీవు దేవుని పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలములను భుజింపనిస్తాను. చప్పలు కూడా బిగ్గరగా నేను మాయంపరుస్తాను. ఎఫెసీ సంఘమా, హోలీ ప్యారడైజ్ సంఘమా, నీవు ఆది ప్రేమలోనికి వస్తే, ఆది ఆసక్తిలోనికి వస్తే, ఆది పరిచర్యలోనికి వస్తే, ఆదిలో ఉన్న చూపినటువంటి ఆ ప్రేమను కానీ నువ్వు చూపిస్తే, పరదైసులో ఉన్నటువంటి జీవ వృక్ష ఫలములను నీకు భుజించేటట్టుగా దేవుడు చేస్తాడంట. ఆమేన్. జీవవృక్ష ఫలములను అంటే నీ జీవితాన్ని జీవింపచేసి, నీ ఫలములను ఫలింపచేసి, అక్కడెప్పుడు కూడా ఆ కాపు మానదు, అక్కడెప్పుడు కూడా తక్కువ ఉండదు పరదైసులో. అటువంటి జీవవృక్షాన్ని దేవుడు నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. నీ కుటుంబం అనే వృక్షాన్ని దేవుడు జీవింపజేయబోతున్నాడు. నీ బ్రతుకనే వృక్షాన్ని జీవింపజేయబోతున్నాడు. హల్లెలూయా. నీ గర్భ ఫలాన్ని దేవుడు ఆస్వాదించబోతున్నాడు. నీ యొక్క పెదవుల ఫలాన్ని దేవుడు ఆస్వాదించబోతున్నాడు. నీ చేతుల కష్టజిత ఫలాన్ని దేవుడు ఆస్వాదించబోతున్నాడు. వాడా బారిన చెట్టుగా దేవుడు చేయబోతున్నాడు. జీవ వృక్షంగా నేను ఫలింపజేయబోతున్నాడు. మారదామా? చెప్పండి, ఎంతమంది మారడానికి ఇష్టపడుతూ ఉన్నారు? నేను మారుతాను, ఆది ప్రేమలకు మళ్ళీ వస్తాను ప్రభా, ఆది పరిచయలకు మళ్ళీ వస్తాను ప్రభా, ఆది ఆరాధనలకు మళ్ళీ వస్తాను ప్రభా, ఆది ఆసక్తులకు మళ్ళీ వస్తాను ప్రభా. లేచి నిలబడదాం, అందరం ఒకసారి లేచి నిలబడదాం. తండ్రి మీకు స్తోత్రము నాయన. ఆ రోజులు చేసిన ఉపవాస ప్రార్థనలు, ఆ రోజులో చేసినటువంటి ఆరాధనలు, ఆ రోజులో చేసినటువంటి నాయన దీర్ఘకాలిక ప్రార్థనలు తండ్రి, నేను మరలా రావటానికి ఇష్టపడుతున్నాను తండ్రి. నేను ఏ స్థితిని కోల్పోయాను మరలా వస్తాను తండ్రి, నీ పాదాల దగ్గరికి వస్తాను తండ్రి. చెబుదాం అందరం, 2 చేతుల పైకే చెబుదాం, గ్లోరీ జీసస్, హల్లెలూయా హల్లెలూయా. చెబుదాం అందరం కూడా, యేసయ్యా మీకు స్తోత్రం, యేసయ్యా మీకు స్తోత్రం. చెబుదాం అందరం ఏక మనసుతో చెబుదాం, గ్లోరీ జీసస్ క్రైస్ట్, హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధుడా మిమ్మల్ని ఆరాధిస్తున్నాం, స్తుతిస్తున్నాం, మీకు మహిమ చెల్లిస్తున్నాము తండ్రి. నేనేం కోల్పోయానో తండ్రి, ఏ ఆత్మీయ స్థితిని కోల్పోయానో తండ్రి, ఏ దౌర్భాగ్యమైన స్థితిలో నేను వచ్చానో తండ్రి. బాగున్నాను అనుకుంటున్నాను కానీ నా నెత్తి మీద దరిద్రం కూర్చొని నాకు అర్థం కావట్లేదు తండ్రి. బాగున్నాను అనుకుంటున్నాను కానీ ఆ జీవవృక్ష ఫలాన్ని పోగొట్టుకుంటున్నాను అయ్యా. బాగున్నాను అనుకుంటున్నాను కానీ ఎండ మావులు వెంట పరిగెత్తుతున్నాను, జీవజలపు ఊటను పోగొట్టుకుంటున్నాను, ఈ లోకంలో క్షణికమైన ఫలాల కోసం పరిగెత్తుతున్నాను, కానీ జీవవృక్ష ఫలాన్ని పోగొట్టుకుంటున్నాను. అయ్యా నన్ను క్షమించవా తండ్రి, నన్ను మన్నించవా తండ్రి. ఆది ఆసక్తి నాకు దయచేయండి తండ్రి. తిరిగి నన్ను ఆకర్షించు తండ్రి, తిరిగి నన్ను నిలబెట్టు తండ్రి, తిరిగి నన్ను బ్రతికించు తండ్రి, ఉజ్జీవింపచేయండి తండ్రి. నా బంధకాలు తగ్గిపోవాలి, నా అనవసర భారాలు తగ్గిపోవాలి, నాకున్నటువంటి నిరీక్షణంతో తిరిగి మరలా ఉజ్జీవింపచేయబడాలి తండ్రి. దయా నీ మీద తప్ప దేని మీద ఆనుకోకూడదు తండ్రి, నీ మీద తప్ప దేని మీద ఆధారపడకూడదు తండ్రి, నీ మీద తప్ప దేని మీద నిలబడకూడదు ప్రభువా. చెప్పాలి అందరు ఎవరితో చేసాయా, ఏసయ్యా అందరు గట్టిగా చెప్పాలి, ఏసయ్యా ఏసయ్యా. అందరూ నేను మరలా ఉజ్జీంపబడతానయ్యా. నాకు ఆది కాలపు ఆరాధన కావాలి తండ్రి, ఆది కాలపు ప్రార్థన జీవితం కావాలి తండ్రి, ఆది కాలపు మోకాల జీవితం కావాలి నాయన. నేను నీతో ఉండాలి నాయన, నీలో ఫలించాలి నాయన, నీలో వృద్ధి చెందాలి నాయన, నీలో వృద్ధి చెందాలి నాయన, నీలో ఘనపరచబడాలి నాయన, నీలో ఆశీర్వదించబడాలి నాయన, నీలో జీవించాలి ప్రభువా. స్వరమెత్త గట్టిగా 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 యేసయ్యా. హోలీ 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 హోలీ. నాలో నూతన ఆసక్తి
శాంతి పుట్టించాయా, నన్ను క్షమించాయా, నన్ను క్షమించాయా, నన్ను క్షమించాయా. మరచిపోయాను మనుషర్యనయ్యా, మరచిపోయి రాజ్యానయ్యా, మరచిపోయానయ్యా. నన్ను మన్నించాయా, నన్ను రగిలించాయా. యేసయ్యా, 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 యేసయ్యా. నన్ను నిలబెట్టు తండ్రి, నా బ్రతుకును క్షమించు నాయన. ఎంతకాలానికి దూరం అయ్యాను తండ్రి, ఎంతకాలం నా స్వరం మోగబోయిందయ్యా, ఎంతకాలం నా ప్రార్థన మోగబోయిందయ్యా, ఎంతకాలం నా పరిచర్య మోగబోయిందయ్యా. అయ్యా నాలో ఎండిపోయిందయ్యా నీ ఆశ. నన్ను రగిలించయ్యా, నన్ను మండించయ్యా, మరలా నన్ను ఉద్ధరించయ్యా మరలా. యేసయ్యా మీకు స్తోత్రమయ్యా. నన్ను నడిపించి తండ్రి మీకు స్తోత్రం. జీవం రావాలి నా జీవితంలో, జీవాత్మ రావాలి నాయన, జీవజలపు ఊట రావాలి నాయన, జీవజలపు ఊట రావాలి నా జీవితంలో, ప్రవహించాలి జీవజలపు ఊట తండ్రి. పరిశుద్ధాత్మ మంట రగలాలి నా జీవితంలో. యేసయ్యా స్తోత్రం. యేసయ్యా నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడు, నీ ప్రార్థన ఆలకిస్తున్నాడు దేవుడు. నీ ప్రయాసం దేవుడు చూస్తూ ఉన్నాడు. కళ్ళమే నీ ప్రయాసం దేవుడు చూస్తూ ఉన్నాడు. నీ క్రియలు మొదట ఆరంభించమని దేవుడు చెప్తూ ఉన్నాడు. లేకపోతే నీ ఆధారాలే చల్లా చెదిరైపోతాయి. దేని మీద ఆనుకున్న ఆధారాలు చల్లా చెదిరైపోతాయి. ఆధారాలు వెళ్ళిపోతాయి నీ దగ్గర నుంచి. దేని మీద ఆనుకున్నావు అన్నీ వెళ్ళిపోతాయని బైబిల్ చెబుతా ఉంది. దేవుడి మీద ఆనుకో, దేవుని మీద ఆనుకో సహోదరుడా, దేవుని జ్ఞానం మీద ఆనుకో సహోదరుడా, దేవుని పరిశుద్ధత మీద ఆనుకో సహోదరుడా, దేవుని ఆశీర్వాదం మీద ఆనుకో సహోదరి. నీవు నాకు కావాలి నాయన, నీ ఆశ్రద నాకు కావాలి తండ్రి, నీవు నాకు కావాలి తండ్రి. నీవే నాకు చాలును యేసు. ఆత్మతో సత్యముతో ఆరాధించాలని ఆశిస్తున్నారా? యేసయ్యను గూర్చి మరింత లోతుగా తెలుసుకోవాలని అన్వేషిస్తున్నారా? శ్రమల, వేదనల, గొడ్రాలితనమా, నిరుద్యోగమా, ఓటమియా, సమస్య ఏదైనా జవాబు మాత్రం యేసులోనే. మీ సమస్యల కొరకు ప్రార్థించుటకు మా ప్రేయర్ టవర్ ద్వారములు ఎల్లవేళలా తెరవబడే ఉంటాయి. వివరములకు మా చిరునామా హోలీ ప్యారడైజ్, KH వాడ, నవాబ్పేట, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మా ఫోన్ నంబర్లు 9247807631 మరియు రండి మీ దుఃఖ దినములు సమాప్తములగును. ఆమేన్.